వ్యవసాయం చేసే రైతులు చాలా మందే ఉంటారు. కానీ ఎసొంటి భూమిలో ఎసొంటి పంటలు పండిస్తే పంట వస్తుందని, ఏ పంట వేస్తే గిట్టుబాటు అవుతుందని తెలుసుకునే రైతులు కొంతమందే ఉంటారు. కరీంనగర్ జిల్లా రైతులు కూడా తమకున్న సౌలతులకు తగ్గట్టు ఇత్తనం వడ్లు పండిస్తూ మంచి లాభాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాను దేశ వడ్ల విత్తన భాండాగారంగా మారుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ 3 ఏళ్ల కిందటే చెప్పిర్రు. ఎందుకంటే సారవంతమైన ఇక్కడి నేలలు విత్తనాల సాగుకు అనుకూలంగా ఉండడం, మంచి వాతావరణం కూడా తోడు కావడంతో విత్తనాల సాగుల దేశంలోనే నంబర్ 1 జిల్లాగా కరీంనగర్ జిల్లా రైతులు పేరు సంపాదించుకున్నారు. హైబ్రిడ్ వరి విత్తనాలు పండించే జిల్లాలో కరీంనగర్ రైతులకు మంచి పేరుంది. కరీంనగర్ జిల్లాను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటి నుంచి రైతులు కూడా ఇంకింత ఉత్సాహంతో ఈ పంట పండిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వడ్ల విత్తనాలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. అందుకే పేరున్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడి రైతులపై ఆధారపడి విత్తన సాగును ప్రోత్సహిస్తుంటాయి. మానకొండూరు కాడ నుంచి మొదలు పెడితే శంకరపట్నం, హుజురాబాద్, సైదాపూర్ ఇటు కమలాపురం దాకా భూములన్నీ విత్తనాలు పండించేందుకు అనుకూలంగుంటాయి. ఇంకో దిక్కు చొప్పదండి, రామడుగు, గంగాధర్, బోయినపల్లి మండలాల్లో కూడా విత్తనాలు పండే బంగారమస్సొంటి భూములున్నాయి. దేశం మొత్తం మీద 59 రకాల వడ్ల విత్తనాలు పండిస్తుంటే అండ్ల కనీసం 15 రకాల హైబ్రిడ్ విత్తనాలు కరీంనగర్ జిల్లా నుంచే పండిస్తున్నారు. ఇక్కడి సారవంతమైన భూముల్లా కొన్నొద్దుల దాకా నీళ్లు లేకపోయినా తేమను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని తొందరగా నెర్రలు బారకుండా ఉంటుంది ఈ తాప. అందుకే మస్తు మంది విత్తనాల పంట వేయడంతో పంటలన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయ పనులు చేయడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. చెరువులకు కూడా చాలా పంటలు పండుతున్నాయి. ఇక్కడ బయలు దగ్గర కూడా బాగా ఊట వస్తుంది. ఊట వచ్చి పంటలు పండుతున్నాయి. దాదాపుగా ఇప్పుడు 99% దాదాపు పంటలు పండుతున్నాయి. రైతులు మాకు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక జిల్లాకు ఇంకో వరమేందంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ ఉండడం, వరి సాగుకు నీటికి కొరత లేకుండా ఈ తాప శ్రీరామ్ సాగర్ నుంచి లోయర్ మానేరు డ్యాంలోకి, అక్కడి నుంచి కాకతీయ కాలువతోటి కింది హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న భూములకు నీళ్లందుతున్నాయి. ఈ కాలువ కింద ఉన్న భూగర్భంలా నీళ్లు కూడా పెరిగి వ్యవసపు బావులల్లా పుష్కలంగా నీరుంటుంది. దీంతోటి విత్తన వరి వంగడాలు మస్తుగా పండుతున్నాయంటున్నారు రైతులు. కాకతీయ కెనాల్ కాలువ నీళ్లు వచ్చినందుకు మాకు పంటలు మంచిగానే ఇప్పటి వరకు మంచిగానే పండుతున్నాయి. చెరువులు కూడా బాగా నిండినాయి. ఈ చెరువులు నింపడం వలన మాకు పంటలు పండుతున్నాయి. ఒక ఎకరాన 15-16 క్వింటాల ఫీడ్ వడ్లు పండుతాయి. దానికి మేము ఖర్చులు పోగా మాకు ఒక 40-45 వేల రూపాయలు మిగులుతాయి. విత్తన కంపెనీలు 15 హైబ్రిడ్ రకాలను తమ ఆర్గనైజర్లతోటి రైతులకు అందించి వాటిని తిరిగి కొంటమని ఒప్పంద కాగితాలు రాసిస్తారు. ఎకరా పొలంలో సాగిన వరి విత్తనాలకు క్వింటాలకు దాదాపు 6 నుంచి 7 వేల రూపాయల దాకా ఇచ్చి వాళ్లే కొనుక్కొని పోతారు. పాత కరీంనగర్ జిల్లాలో ఏడాదికి 53 వేల హెక్టార్లలో వడ్ల విత్తనాలు సాగు జరుగుతుంది. ఇక ఆనాకాలం పంటలకు వాతావరణం కొంచెం మంచిగుండకపోయినా యాసంగిల మాత్రం వడ్ల విత్తనాల సాగు మస్తుగుంటది. ఈ పంట పండియాలంటే ముందుగాల మొగ విత్తనాలు నాటుతారు. అటెనక వారం రోజులకు ఆడ విత్తనాలు వేస్తారు. కొన్నొద్దులకు ఆడ మగ వరి పూత పెట్టినాక రైతులు కట్టెలతోటి ఈ పూతను రాలగొట్టి మొగ పుప్పొడిని ఆడ మొక్కలపై పడేటట్లు చేస్తారు. 130 రోజులల్లా పంట పండి చేతికెత్తది. పంట పండించినాక కంపెనీలొచ్చి మంచి ధరకు కొనుక్కోవచ్చునంటున్నారు రైతులు. ప్రభుత్వం ప్రోత్సహించినట్టయితే చాలా దిగుబడి ఉంటది, శ్రమ ఉంటది, శ్రమకు తగిన ఫలితం సుతం ఉంటది. విత్తనోత్పత్తి కార్యక్రమం కింద గవర్నమెంట్ వారు సుతం దానికి సబ్సిడీ ఇచ్చినట్టయితే రైతులు చాలా మంది ముందుకొచ్చి ప్రోత్సాహంగా సుతం గవర్నమెంట్ చేసినట్టయితే రైతులకు చాలా ఉపయోగంగా ఉంటది. మామూలు వడ్లు పండించే రైతుల కంటే విత్తనాల వడ్లు సాగు చేసే రైతులకు లాభాలు ఎక్కువ వస్తుంటాయి. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ ఉంటుందని చాలా మంది రైతులు విత్తన వడ్లు పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.